హలో అండి. నేను మీ డిఎంఎం అమ్మాయిని. ఈరోజు నేను వైరల్ అయిన పచ్చిమిర్చి ఎగ్ రెసిపీ చేద్దామని షాప్‌కెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చాను. కానీ మా అమ్మ నన్ను తిట్టిందండోయ్! ఎందుకో తెలుసా? ఇ ఒక్కదానివే తెచ్చుకొని తిని మింగుదామనుకున్నావా? పచ్చిమిర్చితో ఎగ్ ఫ్రై చెయ్యి, అందరం కలిసి రైస్‌లోకి తిందామన్నది. ఇంక చేసేదేమీ లేక మా అమ్మ మాట వినడం తప్ప ఇంకో మాట తెలీదు కదా! అందుకోసమే నాకిష్టం లేకపోయినా మా అమ్మకి ఈ రెసిపీ ఇష్టమని మా అమ్మ కోసం పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై చేశానండోయ్! మీరొక్కసారైనా ఇలా చేసుకొని తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి ఎలా ఉండేదో. తినకపోతే నేను చేస్తున్నా కదా, చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదండోయ్! ముందుగా ఒక పెన్నంలో ఆయిల్ వేసి, ఆయిల్ వేగాక పోపు దినుసులు, ఒట్టిమిరపకాయలు, పచ్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత మనం పక్కన మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొన్ని తెల్లవాయలు, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన వేయించుకున్న ఉల్లిపాయల్లోకి ఆ మిశ్రమాన్ని వేయండి. చిన్న ఫ్లేమ్లో కలుపుతూ కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి వేగనివ్వండి. అది పచ్చి స్మెల్ పోయే వరకు చిన్న ఫ్లేమ్లోనే వేగనిచ్చండి. పక్కన ఒక గిన్నెలో మనం తెచ్చుకున్న ఎగ్స్ను వేసి స్పూన్తో అలా కలపండి. కలపడం వల్ల కొంచెం గుజ్జుగా జున్ను మాదిరి వస్తుందండి ఎగ్ ఫ్రై. అలా మిశ్రమం రెడీ అయిన తర్వాత ఆ ఎగ్ని దాంట్లోకి పోసి కలపకుండా 2 మినిట్స్ వరకు ప్లేట్ వేసి అలాగే ఉంచండి. అలా కొద్దిసేపటికి చిన్నగా కలుపుతూ ఎక్కువ కలపడం వల్ల సరిగా రాదండి. అందుకే నిదానంగా కలపాలి. అలా 2 మినిట్స్ కలిపితే రెడీ అవుతుంది. పచ్చిమిర్చితో ఎగ్ ఫ్రై ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి. అలాగే మీరు చేయలేకపోతే చేసుకోండి. ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు?